సినిమా టైటిల్ విన్న దగ్గర నుంచి కూడా అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక సందేహం అయితే చాలా మందిలో ఉంది. అలాగే ఈ సినిమాలో ఉన్నటువంటి క్యాస్టింగ్, హీరో హీరోయిన్లను చూసిన తర్వాత అసలు ఈ యంగ్ ఏజ్లో ఓమాదు అనేటువంటి సినిమా ద్వారా ఏంటి అసలు ఎలా వచ్చారు, అసలు ఈ ఆపర్చునిటీస్ ఎలా దొరికింది, అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, రకరకాలటువంటి సస్పెన్స్లు అలాగే ఒక తెలియని విషయాలు చాలా ఆడియన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనతో షేర్ చేసుకోవడానికి మూవీ హీరో హీరోయిన్ మనతో ఉన్నారు. వాళ్ళతో చిన్న చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్. Hello. Hello. యా హాయ్ బ్రదర్. హాయ్ ఐశ్వర్య. Hello. ఎలా ఉన్నారు? I'm fine. యా. సో ఐశ్వర్య, Yeah. ఓ మధు, అసలు మధు ఎవరు? Madhu is actually there are two heroines, and her elder sister is Madhu. ఓకే ఓకే. Both of our names are Madhu. One is Madhulata and one is Madhumita. ఓకే. So I'm Madhulata. Yeah. అంటే మీరిద్దరూ చూడటానికి చాలా టూ యంగ్ గా కనిపిస్తున్నారు. Yeah. సో ఇంత యంగ్ స్టేజ్ లోనే అంటే ఒక సినిమాలో హీరో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే అది అంత సింపుల్ గా మిగతా వాళ్ళకి దక్కేది కదా. పైగా ఇప్పుడు ఆన్ స్క్రీన్, ఓకే, Yeah. సిల్వర్ స్క్రీన్ మీద థియేటర్ లో రిలీజ్ అవుతుంది. Yeah, yeah. సో ఈ అవకాశం అసలు నీకు ఎలా వచ్చింది అబ్రదర్? Actually, this movie's producer is my father. ఓ ఓకే ఓకే. So I got a chance over there, and director Raja Reddy, he is also my father's friend, close friend. ఓకే ఓకే. So there was easy for me actually. సో ఫ్యామిలీ ప్యాకేజ్. Yeah. అంతేనా? సో ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం అసలు ప్రజెంట్ ఏం చేస్తున్నాను? I just completed my 12th standard. ఓకే. Yeah, I'm opting for MBBS further. సో అంటే ఇప్పుడు డైరెక్ట్ గా కాలేజ్ నుంచి హీరోగా వచ్చేస్తావు? Actually, by keeping it parallel, my studies as well as acting, it was a bit tough, but it was manageable. ఓకే. అంటే ఏంటి అసలు నీతో సినిమా చేయాలని అంటే మీ అంటే నీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, అంటే నువ్వు తెలుసుకునే ఉంటావు మీ ఫాదర్ Yeah. కాబట్టి ప్రొడ్యూసర్. అసలు ఎందుకు అంటే ఒక 12th స్టాండర్డ్ అయిపోయిన వెంటనే ఏదైనా విషయం ఇన్స్పైర్ చేసిందా మీ ఫాదర్ని నేను హీరో చేయాలని? అసలు ఎందుకు తీయాలనిపించింది అనుకుంటున్నావు? My father always had a thing in his mind ki either he would do acting or else he will keep me as a hero or actor somewhere in my life. సో అంటే మామూలుగా ప్రతి ఫాదర్ కి తన కొడుకులో ఒక హీరో కనిపిస్తుంది. Yeah. సో మీ ఫాదరు హీరోగానే ఫీల్ అవుతూ ఆన్ స్క్రీన్ మీద కూడా హీరోగానే చూసుకోవాలనుకున్నారు? Yeah, actually, and he got a chance by getting Raja Reddy, director, as is a close friend. ఓకే So it became an opportunity close to himself. He would screen me. ఓకే ఓకే. సో ఐశ్వర్య, Yeah. how you get the chance in this movie? Actually through Facebook. Okay. The director saw my pics and he connected with my mom. So then my mom was like, why not? Let's take this opportunity. And yeah, this is my debut movie, first movie. So, before this, you did any previous works in on screen? No, not at all. This is my first movie. Okay. And I've completed another movie with the same production. You Are My Hero. That's another horror movie. అంటే ఫస్ట్ మూవీలకి డైరెక్ట్ గా హీరోయిన్ గా వచ్చేసావా? Yeah. ఓకే. సో అంటే అంటే నీకు ఏదైనా వర్క్ జరిగిందా? అంటే ఎనీ స్క్రీన్ వర్క్, ఎనీ ప్రాక్టీస్ బిఫోర్ దిస్ మూవీ? No, it's Only about in-house. rehearsals. Yeah. సో ఓకే, అంటే షూటింగ్ టైమ్స్ లో బిఫోర్ Yeah, రిహార్సల్స్. we just rehearsed and did it on spot. ఓకే. సో ఈ మూవీ అంటే ఓ మధు స్టోరీకి సంబంధించి అసలు అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు ఇట్స్ లైక్ లవ్ స్టోరీ. Yeah. కొంత చూస్తే లవ్ స్టోరీలా, ఇంకొంత చూస్తే కొంత హారబుల్ గా ఉంది. సో అంతా మిక్స్ అయి ఉంది. అంటే Yeah. అసలు సింపుల్ గా చెప్పాలంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ దిస్ ఈజ్? It is a mixture of a love story, teen love story actually, as well as a horror story. Horror story is a past, love story is a present one. ఓకే. Yeah. Yeah. హర్రర్ స్టోరీ ప్రెజెంట్ వన్. ఓకే. Past, పాస్ట్. yeah, happened, it's done, and present is the love story. మరి సినిమా విషయానికి వస్తే సినిమాలో అంటే నీ రోల్ ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఇప్పుడు ఒక హీరోగా టోటల్ గా సినిమాని మేనేజ్ చేయాలంటే చాలా ఉంటాయి. అటు ఫైట్స్ పరంగా కావచ్చు, సాంగ్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, అన్నిట్లోనూ లీడ్ రోల్ ఉండాలి. Yeah. సో మరి డైరెక్ట్ అంటే మీ ఫాదర్ ప్రొడ్యూసర్ అయిపోయి డబ్బులు పెట్టినంత మాత్రాన డైరెక్ట్ గా వచ్చి స్క్రీన్ ముందు చేయాలంటే ఎట్లైనా ఆ షివరింగ్, ఆ ఫీర్ అనేది ఉంటుంది. అంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? At the start I was having that feeling, but then our team was very supportive, and it was easy for me with them to do this thing. ఓకే. సో ఐశ్వర్య, నీకు అంటే నువ్వు
ఫస్ట్ టైం అంటున్నాను. Yeah. I was saying this is my first Yeah, role. first project. Okay. So how you manage all the crew as a lead heroine? Actually, at first I was very nervous, Okay. but then I coped up with everyone. Like we became almost like a family, like the whole set. So they helped me with the dialogues. He helped me, I helped him. So it was like teamwork, everything. So okay. Yeah. అంటే ఇప్పుడు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు? సో వాట్స్ యువర్ క్యారెక్టర్ ఇన్ I'm the main lead, the heroine role. అంటే ఇన్ ద క్యారెక్టర్ మూవీ. Yeah, the character is about mainly a teen girl who doesn't want to fall in love because my sister, she fell in love and she had a very bad experience. Those are the horror parts. Okay, she had a very bad experience when she fell in love. So that's why I don't want to fall in love and all. We move away from all Hyderabad and all. We go to a complete another city and all. Okay. So then I absolutely have no interest in falling in love and all at this age especially. Okay. But this guy, he falls in love with me and all. So there's a lot of twist and turn in this movie. Okay. And yeah, you guys will like it for sure. Okay. So అంటే ఓవరాల్ ఎన్ని డేస్ జరిగి ఉంటుంది ఈ మూవీ షూటింగ్? In our part, it's almost like 15 to 20 days. Oh, okay. Yeah, that's all. The main lead parts 15 to 20 Yeah, days. done. Oh. And then the other part maybe took more. Total 25. was all 45 days. ఓవరాల్ Yeah, the whole overall. movie. అంటే లోకల్ లోనే షూట్ చేశారా లేకపోతే ఎనీ అదర్ No. డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ లొకేషన్స్? We domestically we did it. Mostly the horror part and all is in Hyderabad only. ఓకే. Other scenes are in Goa. Yeah. ఓకే. సో అంటే ఇప్పుడు డైరెక్టర్ గారి విషయంలో వస్తాం. అంటే ఇప్పుడు బిఫోర్ ఆయన వర్క్ చేశారా ఇప్పుడు మూవీస్ కి సంబంధించి షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇంకేదైనా ప్రాజెక్ట్స్ No. చేస్తున్నారా? డైరెక్టర్ గారు ఏం చేయలేదు. Yeah. సో మరి ఎలా అంటే మీ ఫాదర్కు అంటే ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు వితౌట్ అంటే నిన్ను హీరోగా చేయాలంటే కొడుకు కాబట్టి సన్ కాబట్టి తనకు ప్రయారిటీ ఉంటుంది. Yeah. బట్ ఆ మనీ ఇన్వెస్ట్ చేయాలి. ప్రొడ్యూసర్ అంటే మనీ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, మొత్తం అన్ని చూసుకోవాలి. మరి ఇప్పుడు అలాంటప్పుడు డైరెక్టర్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనుకుంటారు, బాగా చూపించే వాళ్ళని తీసుకోవాలనుకుంటారు. అలాంటిది ముందు బిఫోర్ వర్క్స్ ఏమి చేయకుండా మరి కొత్త డైరెక్టర్ ఎందుకు తీసుకోవాలనిపించింది? Actually, I didn't took any classes or for this, but I took classes for dance and for fighting scenes and all. But acting purpose, this was my first time I was on the set. The rehearsals that we got, that was very helpful for us. ఓకే. Yeah. సో ఐశ్వర్య ఇప్పుడు నీకు ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఇప్పుడైతే అంటే డైరెక్టర్ గారు మీ ఫేస్బుక్ ఫ్రెండ్ అని చెప్పాను, అంటే మీకు ఆ స్టోరీ చెప్పినప్పుడు అప్పటి వరకు నువ్వేం చేయలేదు, సరే హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని చెప్పని డైరెక్ట్లీ కామెంట్ ప్రాజెక్ట్ ఆర్ యు నెవర్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు హిట్ ఆర్ నాట్ లైక్ దట్? Yeah, that nervousness is there. But this is the first movie, so like tomorrow we'll see like how hit the movie gets and all. But everyone like tells me like since I was small only like you should become an actress because you look very beautiful, you look like Sridevi and all that. Okay. So yeah, I always wanted to go into acting and finally my dream is coming true. Okay. I hope this movie becomes hit. And actually the story is very nice. Like when you go to see it, it has a lot of twists and turns. Okay. So I feel people will fall in love with the concept because it's not only romantic or not only horror. It has an educational twist. At the last, it has a very beautiful message. So yeah, I feel people would be happy watching this movie. Like even parents and even kids, they won't be like, don't watch that kind of movie and all. It's romantic and all. You shouldn't watch. They'll be like, wow, it's a beautiful movie. So how is your working with Abrar? At first, like we both are kind of quiet. Like we don't talk much. We are a little bit introverted. Okay. So first we weren't talking that much, but afterwards we got comfortable with each other. We like started helping each other and all that. So then we got comfortable. Yeah. So how many days you worked together? All schedules? 15 to 20 days max. Together. Yeah. Okay. In So how total. is your experience with Aishwarya? It was great. She's a great actress, you know. And as she said, we were both not at the start. We were not able to contact each other, but further as we went on, we became close and we helped each other. అంటే అట్లా ఏం కాదు, నువ్వు నిజం చెప్పు. అమ్మాయి ముంబై అమ్మాయి, సో నువ్వు హైదరాబాద్ లోకల్, పైగా మీ డాడ్ ప్రొడ్యూసర్. సో ఇంకా సినిమా మొత్తం నాదే మనమే అని చెప్పానంటే అంటే కనీసం అసలు ఇంటరాక్ట్ అవ్వకుండా
సైలెంట్ గా ఉండటం అట్లనే ఉంది. మేము ఇప్పుడు సినిమా నాదే కాబట్టి అడ్వాంటేజ్ గా ఉండి తనని ఏమైనా ఎరాస్ చేయడం అట్లాంటివి No, ఏమైనా no, చేశారా? no, no. ఆ? Nothing like that. అలా ఏమైనా చేశాడా ఐశ్వర్య? He did like that? No, nothing. He was very decent. He didn't do anything like that. ఓకే ఓకే. Yeah. అంటే చూడటానికి కూడా అలాగే అనిపిస్తున్నారు, కాకపోతే నాకు డౌట్ వస్తుంది అంతే. Nothing like సో అంటే తనతో అంటే ఇక ఫ్రీగా అంటే కమ్యూనికేట్ అవ్వడానికి ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ డే అని చెప్పంటే అన్నోన్ పర్సన్ కాబట్టి తెలియదు కాబట్టి కొంచెం ఆ నెర్వస్నెస్ Yeah. ఇంటరాక్ట్ అయ్యేంత వరకు కూడా కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. Yeah, yeah. సో షార్ట్ అని చెప్పినప్పుడు ఇద్దరు వేరే వేరే లొకేషన్ నుంచి రావటం, ఆ షూట్ కంప్లీట్ అయితే ఎవరి దారిని వెళ్ళటం అలా జరుగుతుంది. Yeah. బట్ అది ఎప్పటికల్లా అది కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ పర్ఫెక్ట్ బాండింగ్ అనేది రావడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? అంటే మళ్ళీ అంటే పర్సనల్ గా కొంచెం దగ్గర అవడానికి, ఫ్రెండ్లీ అవడానికి? Till the last of the shoot, we were the same. Yeah, actually. Is it true? Actually, to be true, we don't talk that much. Like on screen, our chemistry is great, but off screen, we kept it professional, not like too friendly or anything. Oh, Yeah, but on screen, there's a lot of chemistry, so don't misjudge. actually it's surprising and shocking. Yeah. నిజమేనా ఇది? True. ఓకే. సో అంటే మీ షూటింగ్ విషయానికి వస్తే సాంగ్స్ అంటే మొత్తం ఓవరాల్గా ఎన్ని సాంగ్స్ ఉంటాయి, అవి ఎలా ఉండబోతున్నాయి అసలు? There are, I guess, 3 songs. Yeah. And the movies. 2 songs we are there, and Other song. the previous heroine Isha Rabba, she's there. ఓకే. అంటే ఓకే. ఈషా డబ్బా ఆల్సో? Yeah, she's Yeah. part of this movie. She's my elder sister in this. ఓ Yeah. యా, we saw it in trailer. Yeah, yeah. Actually Isha Rabba and Chaitanya Krishna. Yeah, yeah. Yeah. Both So of them. what is the character of Chaitanya Krishna in this movie? The other hero and the other heroine. Oh, it's flashback. Yeah, Like flashback. Flashback scene, like how she went through trouble and all with him. And all. Okay. The horror part is done by them. Yeah. Hero, heroine. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమా అంటే ఆల్మోస్ట్ బడ్జెట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 45 days షూట్ అంటే బడ్జెట్ ఎంత ఉంటుంది? I don't have an idea of it. ఓకే. Yeah, no. యాక్చువల్లీ చిన్న సినిమా అంటే చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి, సో మెనీ స్మాల్ మూవీస్. అంటే ఇప్పుడు అన్ని చాలా ఇప్పుడు 100 చిన్న సినిమాలు వస్తుంటే అందులో ఒక 4-5 మాత్రమే ఆడియన్స్ వస్తున్నాయి ఈ మధ్యలో. సో అంటే మరి మీ సినిమాకి సంబంధించి అంటే ఏంటి ఆ స్పెషాలిటీ ఏముంది అసలు? ఎందుకు చూడాలి ఆడియన్స్ ఈ సినిమాని? ఏం చెప్తారు? The story writing, I'll say. It is very attractive. The story is. It isn't totally about love story, isn't totally about a horror movie. It is totally a different story, a twist in a cinema, like a love story and a horror story mix. So it's attractive. Yep. సో అంటే ఇప్పుడు మీ ఇద్దరికి తెలుగు రాదు? No. తెలుగు రాదు. సో మరి కానీ సినిమాలో తెలుగులోనే డైలాగులు చెప్తారు. Yeah. తెలుగులోనే ఇప్పుడు తెలుగు స్క్రిప్ట్ ని తెలుగులో మొత్తం అర్థం చేసుకోవాలి. Yeah. సో మరి తెలుగు రాకుండా అసలు ఎట్లా మేనేజ్ చేశారు? It was, as I said, our team was very helpful. They helped us they gave us written dialogues, Yeah. like Roman Telugu. They wrote in English, Yeah. but Telugu. You understand? Like They wrote the dialogues, the Telugu dialogues in English. Okay. And like we were off screen and they just said the dialogue in Telugu and we just repeated after them. They just said give this kind of expression. They translated it to us. The meaning of this line is this. So we understood it and we just said it. We just repeated after them and giving the appropriate expressions. బట్ డైలాగ్స్ వరకు ఓకే, ఆ ఎమోషన్స్ ని ఎట్లా క్యారీ చేశారు అనేది? Yeah. That's what. That was a challenge at first, but afterwards we got into the zone because acting is something that we both know. It's not like we don't know how to act. Only the dialogues were a bit tough. ఓకే. అంటే ఓవరాల్ గా అంటే ఒక టాస్క్ లాగా అయితే అనిపించిందా మీకు షూటింగ్ చేస్తున్నప్పుడు? At the start, yes, it was. మరి ఇప్పుడు తెలుగు అసలు అర్థం అంటే మీకు మాట్లాడే ట్రై చేశారా తెలుగు మాట్లాడే? Yeah, a bit, because the dialogues we would say was in Telugu, right? So we had to talk in We Telugu. had to talk in Telugu only. No English, no Hindi, nothing. అంటే ఇప్పుడు మీ ఇద్దరే అలా ఉన్నారా లేకపోతే మీ టీమ్ లో కూడా టెక్నీషియన్స్ కూడా అలాగే? No. Only both of us. Everyone talks in Telugu. Everyone Yeah. knows Telugu only. ఓకే, యూ బోత్ ఆర్. Yeah. అంటే ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఒక పక్కన లవ్ స్టోరీ, ఇంకో పక్కన హారర్ స్టోరీ లాగా. Yeah. అంటే
అంటే ఇప్పుడు ఈ నిషాద్ అబ్బా కావచ్చు, లేకపోతే కృష్ణ చైతన్య కావచ్చు, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కూడా అంటే Yeah, yeah. మూవీస్ చేసిన యాక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో ఎలా అనిపించింది నీకు వర్క్ ఎక్స్పీరియన్స్? No, we actually didn't work with them. అవును. Yeah, so we both have just a different storyline, and we didn't have a merge with them. ఓకే, అంటే మీకు అసలు కమ్యూనికేషన్ లేదు No, వాళ్ళతో? no, not at all. షెడ్యూల్స్ లో కూడా వేరే Yeah, we had different schedule. schedule. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే వాళ్ళు ఎట్లా యాక్ట్ చేయాలి అంటే మీతో అసలు కలిసి ఒక సీనియర్ ఆర్టిస్టులు ఎవరు యాక్ట్ చేయలేదా మీతో కలిసి? No. ఓకే, ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. అంటే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా పెద్ద ఆర్టిస్టులు Yeah, we చేస్తున్నారు still అంటే had to continue everything. సో అంటే పక్కన పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళని చూసి కొంత Yeah, yeah. చూడాలి, అబ్జర్వ్ చేయాలనిపిస్తుంది. Yeah. బట్ అది కూడా లేకుండా మీరు మేనేజ్ చేయడం అని చెప్పారంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు సినిమా అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమాలో కొంత అడల్ట్ కంటెంట్ ఉంది అని అంటున్నారు, నిజమేనా? Not actually, but it has some like horror parts are that the second story, I may say, the second heroine and hero, that part has it. Actually, the thing is, we both didn't watch the movie yet, so we are also as excited as others Yeah. to watch. Ours is like just a cute love story. So we have just few, but not extreme. ఓకే. Yeah. సో అంటే మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ చిన్న సినిమాల విషయానికి వస్తే అంటే ఇప్పుడంటే అవకాశం వచ్చింది మీకు, Yeah. జస్ట్ మీ ఫాదర్ గారు వచ్చింది, ఫేస్బుక్ ట్రెండ్ గారు వచ్చింది. సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? What next is she will be a heroine further, but I may not do much movies. I'll do my MBBS, my career. ఓకే, అంటే జస్ట్ ఇప్పుడు అంటే నీ అదృష్టాన్ని చెక్ చేసుకోవడం Yeah, yeah. మాత్రమే చెక్ చేశారు ఈ సినిమాని. Yeah, this movie. అంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ అంటే మీరు ఎలా చేయబోతున్నారు? Like I'm going to continue my education also, but I want to become an actress also. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? I'm in 11th grade actually. I just took arts just now, like recently, and yeah, I'm going to continue in psychology, but I want to continue in acting too. So I'm not going to leave either of them. ఓకే. Yeah. సో అంటే ఇప్పుడు మరి 11th స్టాండర్డ్ అంటే 11th స్టాండర్డ్ లోనే ఒక హీరోయిన్ కి అవకాశం వచ్చినప్పుడు మరి స్టడీసా లేకపోతే సినిమానా? అంటే అప్పుడే మీకు హీరోయిన్ పెద్ద స్టేజ్ ఆ థాట్స్ కంటే ప్రస్తుతం అంతా స్కూల్ కాలేజ్ స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి ఒక పక్క ఛాన్సెస్ వచ్చి ఒక పక్క ఎడ్యుకేషన్, ఇంకొక పక్క మూవీస్, ఈ రెండింటిలో చూస్ చేసుకోవాల్సిన టైంలో ఏం చూస్ చేసుకుంటాను? If I have to choose between studies Yeah. or between acting, oh my god, that's a tough choice because education is important in today's generation. So yeah, if I had only one choice, I would have to choose education because without education you won't have any general skills and all. So yeah, I would have to choose education. But acting is also a big part. I wanted to choose science, but because of acting I had to think practically. That's why I took art so that I could manage with my studies also and I could do acting also at the same time. Yeah. అంటే ఓకే. సో అంటే ముంబై నుంచి అమ్మాయిలు అంటే సో ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ అని చెప్పంటే కొంత బోల్డ్ కంటెంట్ కావచ్చు, కొంత గ్లామరస్ కంటెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వేరే ఏ ఇండస్ట్రీలో అయినా సరే, సౌత్ కావచ్చు, నార్త్ కావచ్చు, ఎవరైనా సరే. ఇక ముందు రాబోయే ప్రాజెక్ట్స్ లో గ్లామరస్ ప్రాజెక్ట్స్, కొంత బోల్డ్ కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ వస్తే మీకు అది చేస్తారా? అంటే యాక్సెప్టబుల్ ఏంటంటే It depends on what exactly there is. Romantic scenes okay, but not too bold. Yeah. ఓకే. సో అంటే ఓకే అప్పుడు చెప్పుడు అంటే ఈ సినిమాతో జస్ట్ అదృష్టాన్ని చెక్ చేసుకుంటాను Yeah. అని మాత్రమే అని చెప్పేస్తున్నాను. మరి ఇప్పుడు 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసి Yeah. అంటే అంటే ఒక ఇది నిజమేనా? మీ ఫాదర్ అంటే మీ ఇంట్లో అసలు ఈ సినిమా చేయడమే ఇష్టం లేదు మీ వాళ్ళకు, అయినా సరే చేశారన్నారు, నిజమేనా? Yes, this is true. My mother and I have 4 other sisters. They won't like this acting in movies and all, so they are offended by this. So today also they don't know I came here for the interview, and they just know that tomorrow is the release, and that's all. సో అంటే మీరు ఆడియన్స్ కి మీ సినిమా ఎందుకు చూడాలి, అసలు ఏంటి, ఏం కొత్తదనం ఉంది అంటే ఏం చెప్తారు ఆడియన్స్ మీ పాయింట్? This movie has a beautiful message in it. You watch it, you'll get it. It's a very attractive and positive movie. You can watch it. Yeah. సో ఐశ్వర్య, Yeah. I feel the audience are going to love the movie because it has a lot of comedy in it, and I know that the Telugu industry loves comedy in their movies. So it has comedy, romance, and even horror. So all three are compiled. So it's going to be like a bomb blast movie. So
So everyone are going to love it, and at last it has an educational point also. So parents, kids, everyone are going to understand it and they're going to love it. ఇప్పుడు ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు షూట్కి వెళ్తావా, కాలేజ్కి వెళ్తావా? సో ఆఫ్టర్ దిస్ మూవీ విచ్ వన్ యూ విల్ చూస్, కాలేజ్ ఆర్ షూట్? Sure, because now it's all online classes, so I can attend online like anytime. Okay. Because because it's fun. Shooting is fun. School is not fun. Okay. Yeah, okay, thank you. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని, మీకు Thank మంచి you. నేమ్ తీసుకురావాలని Thank you. కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Thank you. Thank you so much.